స్వామి, ఎక్కడ పెట్టమంటారు? అక్కడ పెట్టండి. ఈయన మాంత్రికుడా స్వామీజీనా? మూర్ఖురాలా, మా శక్తిని శంకిస్తున్నావా? నేను అంజనం వేస్తే 4 దిక్కుల్లో ఏ దిక్కున ఉన్నా సరే ఇట్టే పసిగట్టగలను. ఎంత పెద్ద సమస్యనైనను మట్టి కరిపించగలను. ఆవిడ మాటలేం పట్టించుకోకండి స్వామీజీ. ముందు మా వదిన జాడ గురించి చెప్పండి. చూడమ్మా శూర్పణఖ. నేను శూర్పణఖనా? అవును. నువ్వు రోజు చేయాల్సిన పనేంటో తెలుసా? భర్త కాళ్ళంటే లక్ష్మీదేవితో సమానం. లక్ష్మి గడప దాటకూడదు అంటే ఆ భర్త కాళ్లను ప్రతిరోజు నొక్కాలి, మొక్కాలి. అంతేకాదు, భర్తకిష్టమైన ఆహారాన్ని వండి పెట్టాలి. భర్తను దైవంగా భావించాలి. మీ భర్త సౌమ్యుడు, సహనశీలి, మంచివాడు, మర్యాదస్తుడని గోచరిస్తుంది. భార్యాభర్తల గోలాపి ముందు వచ్చిన పని చూడండి. అమ్మా, నేను అంజనం వేస్తున్నాను. మీ కోరికలను మనసులో బలంగా కోరుకోండి. త్రిపుర జాడ తెలిసేలా చేయి తండ్రి. జాడ తెలిసినది. ఆ గవ్వలు వేసేస్తే మా త్రిపుర ఎక్కడుందో తెలిసిపోయిందా? అలా అయితే ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఉన్న మా బాల కూడా ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా. మా అమ్మ చంపేసిందే. ఇది ఇలాంటి చిక్కు ప్రశ్న వేస్తుందని ఊహించలేదే. దీనికి ప్లాన్ ముందే చెప్పుండాల్సింది. ఈ పనిగాడొకడు నాకన్నా తెలివైన వాడిలా అమ్మకు ప్లాను చెప్పొద్దు అన్నాడు. ఇది ఇప్పుడు కొంప ముంచేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చూడమ్మా శూర్పణఖ, ఇంటి నుంచి ఒక లక్ష్యంతో బయటికి వెళ్లిన వారి గురించి ఎక్కడున్నా చెప్పవచ్చు, కానీ ఇంటికే తిరిగి రాకూడదనుకొని దాక్కునే వాళ్ళ గురించి చెప్పడం చాలా కష్టం. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. అతగాడి జాతకం ఒకసారి తీసుకురండి. ఇదిగోండి స్వామి. ఈ జాతకంలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం చాలా కష్టం.
ఎందుకంటే నలుదిక్కులా సంచరిస్తున్నాడు. ఒక దిక్కుంటూ చెప్పలేము. అతను ఒక దిక్కులో స్థిరపడిన తరువాత అప్పుడు మాత్రమే అతని గురించి చెప్పగలం. ముందు మా త్రిపుర ఎక్కడుందో తెలుసుకోండి స్వామి. మ్మ్. ఐస్ బుస్ దోస్. అయ్యో, అయ్యో, అనర్థం అనర్థం అనర్థం.